చివరిసారి. నా పరిపాలన అనుభవం అంతా ఎక్స్పీరియన్స్ కూడా నీ దాంట్లో కనీసం సగం కూడా నువ్వు ఉండవు. నీ డిగ్రీలు నా దయా దాక్షిణ్యాలతో ఆ రోజు నా రికమెండేషన్తో వచ్చినటువంటి నీ డిగ్రీలు నీవి. ఈ తోకగాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను మళ్ళీ అందరికీ గట్టి వార్నింగ్ ఇస్తున్నా. మర్యాద తప్పి మాట్లాడితే మర్యాదను నేను కూడా విడిచిపెట్టాల్సి ఉంటుంది. అందరికీ హెచ్చరిస్తున్నా. ఆ మహిళ చేసిన ఆరోపణలు ఏంటి? అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? నాకు ప్రజల నుంచి పొందూరు కేజీబీవీ పాఠశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నటువంటి శ్రీమతి సౌమ్య గారి పైన అనేక ఆరోపణలు వచ్చాయి, అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఎటువంటి ఫిర్యాదులు అంటే, ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు స్వయంగా నా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశారు. వాళ్ళు చాలా పూర్. మరి ఈ అమ్మాయి చెప్తుంది, మేము బాగా పెద్ద కుటుంబం, బాగా బాగున్న కుటుంబం, దళితులే కావచ్చు, ఈరోజు సంపన్నులుగా మారినటువంటి కుటుంబం, దళితుల్లో అట్టడుగునున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆ స్కూల్లో అడ్మిషన్ కోసం ఆ పిల్లని తీసుకొని వెళ్తే ఈ పిల్ల నల్లగా ఉంది, పొట్టిగా ఉంది, చింపురు జుట్టుతో ఉంది, ముక్కుడు సీముతో ఉంది, ఈ అమ్మాయికి నేను సీట్ ఇవ్వనని తల్లిదండ్రుల సమక్షంలోనే చెప్పి వాపోతే వాళ్ళు నా దగ్గరికి వచ్చి కంటతడి పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను అందుకే అడుగుతా ఉన్నా దళిత సంఘాల సోదరులకి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆమె అబద్ధాలని మీరేదో పట్టుకొని ముందుకెళ్తే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది. నేను వైసీపీ పార్టీయా? ఆ పార్టీ ఎలాంటిదంటే, ఎద్దీనింద్రా అని జగన్మోహన్ రెడ్డి చెప్తే అవునండి గొంతిని కట్టేయాలని ధర్మాన్ ప్రసాదో ధర్మాన్ కృష్ణదాస్ లాంటి వాళ్ళు చెప్తారు. ఎద్దేయడం ఏంటి, గొద్దేయడం, మనం గొంతుని కట్టడం ఏంటని విచక్షణ లేనటువంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉంటారు. సాంప్రదాయమైన ఎవడు కూడా ఆ పార్టీలో ఉండరు. ఈరోజు ఆమె చేసినటువంటి ఆరోపణ నా పైన నేను శారీరకంగా హింసించానని, మానసికంగా హింసించానని, అర్ధరాత్రులు ఫోన్ చేశానని, 11 గంటల వరకు నా కార్యాలయం, ఇది దేవాలయం లాంటిది, ఈ నియోజకవర్గ ప్రజలకి ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఒక దేవాలయం.